పెంచిన బంగారం వెండి ధరలు ఇవాళ శాంతించాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో బంగారం వెండి ధరలు మరోసారి తగ్గాయి. గ్లోబల్ ఎఫెక్ట్ తో గోల్డ్ సిల్వర్ లో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ధరలు ఒకే రోజు పైకి మరొక రోజు కిందికి కదలాడుతూ ఉన్నాయి. ఇవాళ కేజీ సిల్వర్ రేటు ఏకంగా 17,000 రూపాయలు దిగొచ్చింది. ఇక తులం బంగారం ధర 1,100 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 1,37,950 రూపాయలు. అలాగే కిలో వెండి ధర 2,34,350 రూపాయలుగా పలుకుతున్నాయి. రేపటి నుంచి వెండిపై చైనా ఎగుమతి ఆంక్షలు విధించబోతూ ఉండడం, వెండి కాంట్రాక్టుల ట్రేడింగ్ మార్జిన్ ను సిఎంఈ గ్రూప్ పెంచడం, అలాగే రష్యా యుక్రెయిన్ శాంతి చర్చలు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయని ట్రంప్ జెలెన్స్కీ ప్రకటించడంతో గోల్డ్ సిల్వర్ రేట్స్ గత 2 రోజులుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇక సోమవారం భారీ కరెక్షన్ కు గురైన గోల్డ్ సిల్వర్ రేట్స్ మంగళవారం ఒక్కసారిగా రికవరీ అయ్యాయి. ఇక ఇవాళ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో గోల్డ్ సిల్వర్ నేల చూపులు చూస్తున్నాయి. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లో సిల్వర్ డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతుంది. యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ సిల్వర్ రేట్ ఇక ఇంట్రాడేలో 10% పైగా కరెక్షన్ కు గురైంది. గత 4 ఏళ్లలో ఈ స్థాయిలో సిల్వర్ రేట్ తగ్గడం ఇదే తొలిసారి. ప్రస్తుతం యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ సిల్వర్ దాదాపుగా 8% నష్టంతో $72 దిగువకు చేరింది. ఇక ఇదే అంశం గురించి మాట్లాడదాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ఎక్స్పర్ట్స్ క్రాంతి బతిని గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి క్రాంతి గారు. గుడ్ మార్నింగ్ మేడం. సో మనం చూస్తున్నాం అంటే ఎన్ని రోజులు హై రేకినటువంటి ఒకే టైంలో దిగడం జరిగింది. ఇది 1,100 అండ్ సిల్వర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 17,000. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటైతే మార్కెట్ లో లాస్ట్ 1 వీక్ 15 డేస్ ట్రెండ్ గానే చూసినట్లయితే చాలా ఈ బులియన్ మార్కెట్ లో ఎస్పెషల్లీ గోల్డ్ అండ్ సిల్వర్ లో చాలా స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది నడవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం త్రూఅవుట్ ద వరల్డ్. అది ఇండియాలోనే కాదు, ఎక్సెప్షన్ కాదు, త్రూఅవుట్ ద వరల్డ్ చాలా స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది నడిచింది. నెక్స్ట్ ఒకటి జియో పొలిటికల్ ఇష్యూస్ ఒక రోజు పాజిటివ్ గా ఒక రోజు నెగిటివ్ గా ఉండటంతో ఒక రోజు ప్రాఫిట్ బుకింగ్, మిగిలిన టైం అంతా అప్ ట్రెండ్ లో ఉంటాం మనం చూస్తున్నాం. టూ మచ్ మనీ అనేది ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ని చేజ్ చేయటం మనం రీసెంట్ పాస్ట్ గా చూసాము. ఓవరాల్ గా చూసినట్లయితే ట్రెండ్ పాజిటివ్ గా అప్ ట్రెండ్ లో ఉన్నప్పటికీ ఒక ఓవర్ బాట్ జోన్ అనేది ఇండికేట్ చేస్తుంది. అందువల్లనే మనం ప్రస్తుతం సిల్వర్ లో ప్రాఫిట్ బుకింగ్ మనం చూస్తున్నాం. అంతేకాకుండా గోల్డ్ లో కూడా కొంతవరకు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాం. బాగా వర్టికల్ గా మూవ్మెంట్ అనేది మనం చూసాం సిల్వర్ లో. అందువల్లనే సిల్వర్ హై బీటా కమోడిటీ కాబట్టి సిల్వర్ లో ఎక్కువ వాలటాలిటీ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం. మనం లాస్ట్ 1-2 డేస్ గా మన 10 టీవీలో చెప్పడం కూడా జరిగింది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జోన్ లో ఓవర్ బాట్ జోన్ లో సిల్వర్ ఉండటం మనం చూసాం. అంటే మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం అండి సిల్వర్ విషయంలో. ఇట్స్ క్వైట్ డిఫరెంట్. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తే 17,000 తగ్గింది. ఒక్కొక్కసారి 5,000 10,000 అట్ ఏ టైం పెరుగుతుంది, ఇలా తగ్గుతుంది. ఇస్ ఇట్ ఎ గుడ్ సైన్? ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక మీడియం టు షార్ట్ టర్మ్ లో ఎవరైతే అంటే సిల్వర్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి నేను ఇన్వెస్ట్ చేస్తాను, ట్రేడ్ చేస్తాను అనే వచ్చేవాళ్ళు స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్, ఒక ట్రైలింగ్ స్టాప్ లాసెస్ అని పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. లేదు మీడియం టు షార్ట్ టర్మ్ లో వాళ్ళు అవాయిడ్ చేయడమే మంచిది ఇంత వాలటాలిటీ ఉన్నప్పుడు. ఎందుకంటే నార్మల్ గా ఇంత వాలటాలిటీ అనేది స్టాక్ మార్కెట్ లో స్టాక్ ప్రైసెస్ చూస్తాం. సిల్వర్ అండ్ గోల్డ్ కనుక మనం చూసినట్లయితే వాటి యొక్క నేచర్ ఏంటంటే వాలటాలిటీ, అంటే ప్రైస్ మూవ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ లాస్ట్ 15 డేస్ నుంచి మనం చూసినట్లయితే టూ మచ్ వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలా స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది నడుస్తుంది అనమాట. టూ మచ్ మనీ ఈజ్ చేసింగ్. ప్రతి చోట మనం మాట్లాడుతుంటే కనుక సిల్వర్ ఏదో పెరిగిపోతుంది అన్నట్లుగా ఒక బబుల్ టెరిటరీకి ఇది రావటం మనం చూస్తున్నాం అనమాట. అందువల్ల ఇంత వాలటాలిటీ అనేది ఉంది. మీడియం టు షార్ట్ టర్మ్ లో ఈ వాలటాలిటీని నేను లైక్ చేస్తాను. నేను ఈ టైంలో కొంటే కొంచెం ధర తగ్గినా ఎవరన్నా నిన్న కొన్న వాళ్ళు కనుక చూసినట్టే, నిన్న కొన్న ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ చూసినట్లయితే ఈ రోజు ఒకేసారి 17,000 ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ డౌన్ అవటం మనం చూసాం. తిరిగి రికవర్ అయింది. అటువంటి వాలటాలిటీని లైక్ చేసేవాళ్ళు, అటువంటి ధైర్యం ఉన్న వాళ్ళే ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలి. లేదు నేను లాంగ్ టర్మ్ అనుకుంటే కనుక ఒక డిప్స్ వస్తూ ఉంటాయి, మనం చెప్తున్నాం తరచుగా ఒక డిప్స్ అనేవి వస్తాయి. ఆ డిప్స్ వచ్చినప్పుడు కొంటాం మంచిది అనమాట. అంటే న్యూ ఇయర్ లో దీని ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? న్యూ ఇయర్ ట్రెండ్ లో కొంచెం కన్సాలిడేట్ అవడానికి అవకాశం ఉందండి. కానీ ఏంటంటే జియో పొలిటికల్ విషయాలు అంటే గ్లోబల్ గా ఏ రకంగా జరుగుతుందో కొంచెం ఇంపార్టెంట్ అంశం కింద ప్రస్తుతం చూడాలి. యుక్రెయిన్ మరియు రష్యా
మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం, ఒక రోజు యుద్ధం ఆగిపోయిందని చెప్తున్నారు, మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ అటాక్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అంతేకాకుండా చైనా తైవాన్ మధ్య ఉన్నటువంటి ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఏ రకంగా రానున్న న్యూ ఇయర్ లో సద్దుమణుగుతాయా లేకపోతే ఇంకా ఎరప్ట్ అవుతాయో చూడాలి. సో ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ కనుక బాగా ఎరప్ట్ అయితే గనక, ఇంకా పెరిగితే గనక గోల్డ్ అండ్ సిల్వర్ లో ప్రైసెస్ తగ్గకుండా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. సో క్రాంతి గారు, అంటే ఎట్ దిస్ పాయింట్ మనం చూస్తున్నాం కదా, సిల్వర్ విషయానికి వస్తే 17,000 తగ్గింది అండ్ గోల్డ్ కూడా ఈ రోజు 1,100 తగ్గింది. సో ఎట్ దిస్ పాయింట్ ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? ప్రస్తుతం అయితే ఎవరైతే ఇన్వెస్టర్ అనుకుంటారో, అంటే లాంగ్ టర్మ్ లో బై చేస్తారో, ఇన్వెస్టర్స్ అంటే నార్మల్ గా 3 to 5 years కోసం వాళ్ళ డబ్బుల్ని ఇటువంటి కమోడిటీస్ లో పెడతారు. అటువంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఇంతకంటే మళ్ళీ డిక్లైన్స్ వస్తే కొంచెం లాంగ్ టర్మ్ లో అక్యుములేట్ చేసుకోవడానికి మంచిదే. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ షార్ట్ టర్మ్ లో ఎవరైతే సిల్వర్ ధరలు పెరిగిపోయినాయి అని పరిగెత్తుకుంటా వచ్చి ఈ టైంలో కొంటారో అటువంటి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది. అటువంటి వాళ్ళు కూడా ఒక డిప్స్ వచ్చినప్పుడు కొనాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే సిల్వర్ అండ్ గోల్డ్ అనేది ఒక సప్లై డిమాండ్ మధ్య వ్యత్యాసం ద్వారా వీటికి ధరలు అనేది పెరుగుతుంది. అంతేకాకుండా కొంచెం సప్లై షాక్స్ ఎక్కడి నుంచి అన్నా వచ్చినట్లయితే ధరలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. మరి వర్టికల్ గా పెరిగినప్పుడు ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ జాగ్రత్తగా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి క్రాంతి గారు.